కొంచెమే విశ్వాసం నీకు ఉండొచ్చు. ఆ కొంచెం విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. నేను చెప్తున్నాను, ఆ కృప అది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ గిన్నె నిండి పొరులుతూనే ఉంటుంది. నువ్వు ఇంకో గిన్నె నువ్వు తెచ్చుకొని నువ్వు నింపుతూనే ఉండాలా. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవుని దగ్గర నుంచి, అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్ము. ఈరోజు విశ్వాసముతో నువ్వు రిసీవ్ చేసుకో. శ్రమ ఉంది, నువ్వు భయపడకు. ఇబ్బంది ఉంది, నువ్వు భయపడకు. అప్పులున్నాయి, నిండిపోయినాయి, నీ చుట్టూ కమ్ముకున్నాయి, నిన్ను చంపేటట్టుగా ఉన్నాయి, కానీ నువ్వు భయపడకు, ధైర్యంగా నిలబడు. ఆ భయంకరమైనటువంటి సమస్య నుంచి దేవుడు నిన్ను ఈజీగా బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి హృదయంలో. ఎట్లా? అరే, నా దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడమ్మా, ఇది చేయడా నీకు? ఇది చెయ్యడా? మారా అనే ఆ దివ్యమైనటువంటి చెట్టు కొమ్మలను తీసుకొచ్చి ఆ చేదు నీళ్ళలో వేసినప్పుడు అవి మధురంగా మారిపోయినంట. నీ భర్తను మార్చడా దేవుడు మధురంగా? నీ భార్యను మార్చడా దేవుడు? నీ జీవితంలో మార్చడా దేవుడు? నీ కుటుంబంలో ఉన్న గలిబిలిని తీసివేయడా దేవుడు? సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. కానీ నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు అంటే, నీకున్న జ్ఞానము చేత నువ్వు అంత కాంప్లికేట్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నావు నీ లైఫ్లో. ఇది జరగదు, ఇది రాదు, ఇది ఇట్లా ఇట్లా అట్లా అట్లా. అందుకే నీకు టెస్ట్ ఎక్కడ మొదలవుతుందంటే చర్చ్లోనే దేవుడు టెస్ట్ చేస్తాను. నేను చర్చ్లో నువ్వు ఫెయిల్ అయితే నీ లైఫ్లో ఫెయిల్ అయిపోతావు. చర్చ్లో కనుక నువ్వు సక్సెస్ అయితే నువ్వు లోకంలో కూడా సక్సెస్ అవుతావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటో తెలుసా? చర్చ్. హల్లెలూయా. ఇది బ్లెస్డ్ అండ్ అనాయింటెడ్ ప్లేస్గా దేవుడు దీవించాడు. అందుకే మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా శోధనలు మన లైఫ్లో కనబడతాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ ఈ మందిరంలో ఉండడం సాతానికి ఇష్టం లేదు. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సాతానుడు పదే పదే నీ చెవులో గీ అని సౌండ్ వస్తుంది. ఇట మూసుకున్నా మళ్ళీ వస్తుంది, అంతే. ఒకరోజు అవుట్, పోయేదేం లేదు. కానీ టైం పోతూ ఉంటుంది. ఆ టైం మళ్ళీ రాదు మనకు, ఎప్పటికీ ఎన్నటికీ మనకు రాదు ఆ సమయం. కాబట్టి సంగమా, ధైర్యము తెచ్చుకో, మేల్కో. ఇదిగో, యూదులను ఉద్దేశించి ఇజ్రాయెల్లో అనేకులు మరి చెదిరిపోయినటువంటి వారికి ముఖ్యంగా మరి ఒక పత్రికను రాస్తూ మరి అనేక విషయాలను మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాడు. మరి చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏంటంటే ప్రభువు తన్ను ప్రేమించు వారికి, ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎంతమంది నమ్ముతారు దీన్ని? చాలామంది పట్టించుకోరు కదా, కానీ నేను నమ్ముతా దీన్ని. చాలా లోతుగా నేను నమ్ముతాను. దేవుడు ఖచ్చితంగా మరి శోధనను మనం సహించినప్పుడు మరి ఆ వ్యక్తిని ధన్యునిగా దేవుడు ఎంచుకుంటున్నాడు. ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఆ వాగ్దానము చేయబడిన జీవ కిరీటమును పొందడానికి దేవుడు నీ జీవితంలో శోధన అనుమతించాడు. యోబు జీవితంలోనికి ఎందుకు అనుమతించాడు అంటే ఆ జీవ కిరీటము పొందడానికి. రెండంతలుగా దీవించబడతానని యోబుకి తెలియదు, కానీ ఆ శోధన వచ్చినప్పుడు నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? చావు ముందు కనబడుతుంది, అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు మట్టుకు అతన్ని విడిచిపెట్టలేదు. శ్రమల్లో, బాధలో, ఇబ్బందులో, లేమిలో, వ్యాధిలో, ఆ దుఃఖములో, అన్నిటిలో దేవుడు తోడై ఉన్నందున అతని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. డబుల్ పోర్షన్. హల్లెలూయా. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. కొంచెం మన ఓర్పు తెచ్చుకోవాలని నేను సంఘాన్ని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా.
ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? యేసుక్రీస్తుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? క్రీస్తును ప్రేమించు వారందరికీ కూడా వాగ్దానము చేయబడింది ఈ జీవ కిరీటము. కాబట్టి శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. జ్ఞానం ఉంది కదా, ఉపదేశం ఉంది, వివేచన ఉంది. ఈ మూడు దేవుడు సంఘానికి ఇచ్చాడు. వీటిని ఈరోజు మీకు దేవుడు బహుమానంగా మరి ఇవ్వాలనుకున్నాడు. వాటిని పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈరోజు వాక్యం మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థమైతే మీరు కొన్ని విషయాలు నేర్చుకొని ఉంటారు. ఒకవేళ నేర్చుకొని ఉంటే దాన్ని మీరు పాటిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ప్రభా, ఇంతవరకు మేము విన్నటువంటి ఈ చక్కటి వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రభా, సహోదరుడైన యాకోబు ప్రభా దాసుడు అని తన్ను తాను తగ్గించుకొని రాసినటువంటి పత్రిక. మరి విశ్వాసములో అనేక శోధనలు, మరి శోధన సహించిన వాడు ధన్యుడు. అట్టివారు యేసుక్రీస్తు ని ప్రేమించిన వారికి వాగ్దానము చేయబడిన జీవ కిరీటమును పొందుతారని, మరి అదేవిధంగా శోధన మరి ఆ ఓర్పుని ఇస్తుందన్న విషయాన్ని మరి ఈరోజు మేము ఆలోచన చేసినాం ప్రభా. అట్టి సామర్థ్యము అందరూ కూడా పొంది ఉన్నారు అని నమ్ముతున్నాను. వారిని బలపరచండి. నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదంతో బిడ్డలను నింపండి ప్రభా. నీ చిత్తమును ఎరిగిన వారై, శోధనను సహించిన వారై, ఓర్పును కలిగి జీవించేవారుగా వారిని నీవు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. సాతానుడు ఎన్నో శోధనలు పడేస్తూ ఉంటాడు. కాబట్టి అట్టి శోధనలు పడకుండా నీ బిడ్డలను బలపరచుమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో వారిని ఇంకనూ నూతనమైన మరి బలముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రోజుకి ఒక్కరిని చేతికి అప్పగిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.